సాహసం, ప్రకృతి సౌందర్యం, అంతకుమించి కొండల మధ్య యాత్ర, అచ్చం అమర్నాథ్ యాత్రను తలపించే అనుభూతి. ఇక్కడ సాక్షాత్తు శివుడు కైలాసాన్ని మరిచిపోయి ఇక్కడ కొలువైనాడు అనిపిస్తుంది. ఇక ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం పున్నమి రాత్రి నట్టడివిలో వస్తున్నాం జంగమయ్య అంటూ సాగే భక్తుల యాత్ర ఓ మధురానుభూతి. ఇక్కడ రాయి, రప్ప, చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను అలుముకొని ఉంటాయి. ఇక ఇది ఎక్కడో కాదు, తెలంగాణ అమర్నాథ్ క్షేత్రం సలేశ్వరం. ఈ సలేశ్వరం జాతర ఇవాళ నుంచి 3 రోజుల పాటు కనువిందు చేయనుంది. సామాన్యులు సలేశ్వరం అని పిలుచుకునే సర్వేశ్వర క్షేత్రం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలోని ఒక లోతైన లోయలో ఉంది. ఇక ఈ సలేశ్వరం జాతరను ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు నిర్వహిస్తారు. ఇక్కడ వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు చేసే యాత్ర అమర్నాథ్ యాత్రగా పేరు పొందింది. ఈ యాత్రలో రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకుండా 6 కిలోమీటర్లు కాలినడకన భక్తులు ప్రయాణిస్తారు. ఇందులో స్వామివారిని దర్శించుకోవటం ఒక ఎత్తు అయితే, లోయల మధ్య ఉన్న 100 అడుగుల జలపాతం మరో ఎత్తు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అంటే వచ్చేటప్పుడే ఫ్రెండ్స్ కొంతమంది రిఫర్ చేశారు, నాకు ఇది బాగుంటుంది చూడాలి కూడా అని. కానీ వచ్చి చూసాక చాలా అద్భుతంగా అనిపించింది గుడి. అమర్నాథ్ గుడికి నేను అమర్నాథ్ గుడి కూడా చూశాను, కానీ దానికి దీనికి ఏం పెద్ద తేడా అనిపించలేదు నాకు. అంత అద్భుతంగా అనిపించింది. ఆ లింగాన్ని చూస్తే, దర్శనం చేసుకుంటే అసలు నిజంగా దేవుడు అక్కడ ప్రత్యక్షమై మనకు కనిపించినట్టే అనిపించింది నాకు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఇది చూడాల్సిన ప్రదేశం అండి. వాటర్ ఫాల్స్ అద్భుతం అండి. అది వాటర్ ఫాల్స్ ఎక్కడైనా ఇది అల్టిమేట్గా, కానీ ఈ గుడి దగ్గర ఆ దేవుడి సన్నిధిలో ఆ వాటర్ ఫాల్స్ చాలా. ఈ అమర్నాథ్ యాత్రలో ఒకే ఒక మనిషి నడిచేంత బాటతో కూడిన లోయ అడుగు భాగానికి చేరుకోవటం నిజంగా సాహసమే. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు. అయితే ఈ యాత్రలో ఇప్పటికీ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్షేత్రం గురించి శ్రీ పార్వత పురాణంలో పేర్కొన్నారు. ఈ అడవిలో క్రూర మృగాల సంఖ్య కూడా ఎక్కువే. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మెరుగుపడి అడవి పలుచబడి జనసంచారం పెరిగి ప్రమాదాల ఆస్కారం తగ్గినా పాత అలవాటు ప్రకారం దైవనామస్మరణ చేస్తూ కొండ ఎక్కడం, దిగటం ఆచారంగా మారిపోయింది. ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమాలు, త్రాగునీటి వసతి కొనసాగుతూనే ఉంటాయి. సెకండ్ టైం రావడం, లాస్ట్ టైం వచ్చిన తర్వాత నాకు మళ్ళీ రావాలని అనిపించింది. ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం అవన్నీ దాదాపు 5 కిలోమీటర్ల వరకు మనకు దిగడము, ఎక్కడం అవన్నీ ఉంటాయి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అనిపించలేదు. తర్వాత వాటర్ ఫాలింగ్, గుండం దగ్గర అవన్నీ చాలా బాగుంది. అక్కడక్కడ వాటర్ మిలన్ అలాంటివి అరేంజ్ చేసిరు, చాలా బాగుంది. ఇది మనకు ఒక సెకండ్ అమర్నాథ యాత్ర లాగా అనుకోవచ్చు. కానీ చాలా ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వస్తే చాలా బాగుంటుంది. ఇబ్బంది పడకుండా రద్దీగా ఉన్నా కానీ జాగ్రత్తగా వెళ్ళి రావాలి. అవన్నీ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ చూస్తే, గ్రీనరీ అవన్నీ. సలేశ్వర లింగమయ్య జాతరలో గత 10 సంవత్సరాలుగా మేము శ్రీ మణికంఠ కృష్ణ సేవా సంఘం మీర్పేట హైదరాబాద్ నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తున్నాము. ఇంచుమించు ఈ యొక్క కార్యక్రమం 10-15 లక్షల ప్రోగ్రాం. 25 నుంచి 30,000 మంది భక్తులు మంచిగా కడుపు నిండా తృప్తిగా భోంచేసే భోజనం మీరు ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. మామూలు అన్నం కాదు, మన ఇంట్లో ఒక ఇంట్లో మనం పెళ్లి చేస్తే ఎట్లా పెడతామో భోజనం, ఆ తీరుగా భోజనం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి అటవీ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి. కొంచెం రద్దీ దృష్టిలో ఉంచుకొని చేస్తే బాగుంటుందని మనవి. మణికంఠ కృష్ణ సేవా సమితి వాళ్ళము ఇది 10వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని ఆ లింగమయ్య గారి ఆశీర్వాదం కోసం ఇంత దూరం రావడం జరిగినది. మేమందరం కూడా స్వయంగా స్వచ్ఛందంగా ఒక 150 మంది భక్తులమందరం కలిసి సేవా సమితిలో స్వచ్ఛందంగా పనిచేసి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా మాచే నొసంగబడిన ఆ అన్నప్రసాదం అందరికీ చేరాలి, అందరికీ అందాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ కలగాలనేటువంటి తపనతోని మేమందరం కూడా విలువైన సమయాన్ని పెద్ద బాధ్యతలు ఉన్న వాటన్నిటిని వదులుకొని ఇక్కడ సేవ చేయడానికి ఒక సుమారుగా 100-150 మంది
షిఫ్ట్ వైజ్గా 3 రోజులు వచ్చి కార్యక్రమం. ఇక సలేశ్వరం క్షేత్రానికి చేరుకోవటానికి 3 దారులు ఉన్నాయి. మన్ననూరు, కొండనాగుల, లింగాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే కొండనాగుల, లింగాల గ్రామాల నుండి అటవీ మార్గం ద్వారా సుమారు 40 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అయినా ఈ దారి గుండా వందలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. అలాగే నల్లమల్ల అడవిలో మొత్తం 5 పంచలింగాలున్నాయి. కానీ భక్తులు మాత్రం 4 లింగాలు తెలుసు. అయితే తెలియని 5వ లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ 5వ లింగం నల్లమల్ల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే. నల్లమల్ల అడవిలో ఉన్న క్షేత్రాలపై ఆయా ప్రాంతాల్లో నివసించే చెంచులకే అధికారం ఉంది. అంతేకాకుండా ప్రసిద్ధి శ్రీశైలం దేవాలయం కూడా ముందు చెంచుల ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. కానీ ఇక్కడ జరిగే సలేశ్వర ఉత్సవం మాత్రం చెంచుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ జాతరలో చెంచులు కొత్తగా పూసిన ఇప్ప పువ్వు సారాయిని లింగమయ్యకు నైవేద్యంగా పెడతారు. ప్రతి ఏటా స్వామివారి దర్శనానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక ఈసారి భక్తులు అధికంగా వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు రవాణా సౌకర్యాలను పెంచారు. సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా సలేశ్వరం జాతర 1st నుంచి 3rd వరకు వచ్చింది. ఈరోజు అన్ని అరేంజ్మెంట్స్ నడుస్తున్నాయి లోపల. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మన రూట్స్ అన్నీ వెహికల్స్ అన్నీ ఈజీగా వెళ్ళేటట్టు, సో దట్ ఎక్కడ కంజెషన్ అవ్వకుండా ఈజీ ఈజీ ఎగ్జిట్ అయ్యేలాగా, అండ్ కొంచెం రోడ్స్ కూడా వైడెన్ చేసేసి మనకి కొంచెం ట్రీస్ బ్రాంచెస్ అవన్నీ కొంచెం లైట్గా ఏవైతే క్లియర్ ఆఫ్ చేయగలుగుతామో అవన్నీ చేయడం జరిగింది. సో అండ్ దెన్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్తో మన నల్లమల్ల అడవుల గుండెల్లో పచ్చని ప్రకృతి ఒడిలో కొలువుదీరిన పరమశివుడు ఈ శివయ్య దర్శనానికి భక్తులు చేసేది యాత్ర మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించి చేసే ఒక మహాసాహసం. ఇక్కడ వెలసిన లింగమయ్యకు చెంచులే పూజారులుగా వ్యవహరించడం శతాబ్దాలుగా వస్తున్న ఒక గొప్ప సంప్రదాయం. దట్టమైన అరణ్యం, జాలువారే జలపాతాలు, లోతైన లోయల మధ్య సాగే ఈ యాత్రను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదేనండి ప్రముఖ ఆధ్యాత్మిక జాతర సలేశ్వరం లింగమయ్య జాతర. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో శ్రీశైలానికి సమీపంలోని ఓ పురాతన గుహాలయంలో సలేశ్వరం లింగమయ్య జాతర జరుగుతుంది. ఈ పురాతన గుహాలయం ఏడాదిలో కేవలం 3 నుంచి 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎత్తైన కొండల మధ్య జలపాతం పక్కన ఉన్న గుహలో సలేశ్వర లింగమయ్య స్వామి కొలువై ఉంటారు. ఇక చరిత్ర పౌర్ణమి వేళ ఇక్కడ సలేశ్వర జాతర నిర్వహిస్తారు. ఈ జాతర 3 రోజుల పాటు జరగనుంది. సలేశ్వర జాతర అనేది కేవలం భక్తి మాత్రమే కాకుండా ప్రకృతి అందాలను ఆస్వాదించే ఒక అద్భుతమైన అనుభవం. నల్లమల్ల అనగానే తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఈ తెలంగాణకే ఆక్సిజన్ అందించేటువంటి ప్రాంతం. ఈ నల్లమల్లను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులోనే చాలా శివక్షేత్రాలు కూడా ఇక్కడ వెలిసినాయి. అందులో భాగంగానే మల్లెల తీర్థం కానీ, లేకుంటే సలేశ్వరం కానీ, ఇక రకరకాల ఉమామహేశ్వరం కానీ చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ సలేశ్వరాన్ని 2వ అమర్నాథ్ యాత్రగా ఈ ప్రదేశం శ్రీ పర్వత పురాణంలో పేర్కొన్నట్లుగా చారిత్ర పురాణ ప్రాముఖ్యత కలిగింది.
అలాగే ఇక్కడ వెలిసిన లింగమయ్యకు చెంచులే పూజారులుగా వ్యవహరించే సంప్రదాయం శతాబ్దాల నుంచి వస్తుంది. అయితే నల్లమల్ల అడవిలో కొండ గుహల్లో పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడే బస చేసినట్లు స్థల పురాణం ఉంది. అలాగే పాండవులు ఇబ్బంది పడకుండా ఈ క్షేత్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది నీటిని శివుడు ఇక్కడికి రప్పించినట్లు ప్రతీతి. ఇక్కడ శివపార్వతులు తపస్సు చేసినట్లు కూడా శాసనాలు చెబుతున్నాయి. సలేశ్వరాన్ని మొదట శైలపురంగా పిలిచేవారు. రాను రాను ఇది సలేశ్వరంగా మారిందని తెలుస్తోంది. చైత్ర పౌర్ణమి వేళలో మాత్రమే దొరికే ఈ శివయ్య దర్శనానికి భక్తులు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెడతారు. వస్తున్నాం లింగమయ్య అంటూ నినాదాలతో ప్రయాణం చేసి ఆ పరమశివుడిని దర్శించుకుంటారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తుతున్నారు. ఇక ఆ మహాశివుని సన్నిధికి చేరుకోవాలంటే ముందుగా హైదరాబాద్ శ్రీశైలం హైవేపై అమరాబాద్ మండలంలోని మన్ననూరు నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఫరహాబాద్ జంక్షన్ వద్ద అటవీ శాఖ అధికారుల అనుమతులతో వాహనాల్లో అడవిలోకి ప్రయాణించాలి. అయితే సలేశ్వరానికి 4 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేస్తారు. అక్కడి నుంచి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఈ యాత్రలో అభయారణ్యంలోని ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, పచ్చని ఇరుగురు తోడిన చెట్లు విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక దారి పొడవునా నెమళ్ళు, జింకలు, పలు రకాల అటవీ జంతువులు దర్శనమిస్తాయి. అలాగే ఆలయం దగ్గర సుమారు 200 అడుగుల జలపాతం కనువిందు చేస్తుంది. దీనిలో ప్రవహించే నీరును చాలామంది భక్తులు పవిత్రంగా భావించి తాగుతారు. చూడలేదు, ఏదో గుట్టలలో ఉంటుందిలే అన్న ఫీలింగ్లో ఉన్నాం. కానీ అక్కడ నేచర్ అనేది ఇంత అందంగా ఉంటుందని కూడా నాకు తెలియదు. చాలా అందమైన నేచర్ని ఈరోజు తిలకించినాం. 10 కిలోమీటర్స్ నడిచినాం. అంత నడిచినామనే ఫీలింగ్ కూడా మాకు వస్తలేదు. ఈరోజు చూసిన తర్వాత ప్రతి సంవత్సరం సలేశ్వరం రావాలి, మా ఆరోగ్యాలు కూడా బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం. ఇంకా అక్కడ ప్రొవైడ్స్ కూడా అడుగడుగున మాకు వాటర్ కనిపించింది. ఆ వాటర్ని చూస్తూ మేము చాలా ఎంజాయ్గా ఉన్నాం. ఉదయం ఏ రకంగా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నామో ఇంటికి వచ్చేసరికి కూడా అలాగే ఉన్నాం. మమ్మల్ని చాలామంది అది లొద్ది ఉంటుంది, భయపడతారు, నడవలేరు అన్నారు. కానీ అలాంటి ఫీలింగ్ మాకు అస్సలు కలగలేదు. మేము ఎవ్రీ ఇయర్ రావాలనుకుంటున్నాం. చాలా ఎంజాయ్ చేసినాం మా ఫ్యామిలీలతో వచ్చి. వాటర్ ఫాల్స్ వెరీ వండర్ఫుల్గా ఉన్నాయి సార్. మేము అక్కడ వాటర్ని చాలా తిలకించినాం. మేము వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. దర్శనం అన్నీ బాగున్నాయి. పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు ఈరోజు. ఇప్పుడు ఆడ సౌకర్యాలు కూడా మంచిగానే ఉన్నాయి. మంచిగానే అనిపించింది. మేము రెగ్యులర్గా వస్తుంటాం. ఇప్పటికీ 6 ఇయర్స్ నేను రావట్టి. ఇక్కడ చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కొంచెం పబ్లిక్ లేనప్పుడు కొంచెం ముందు రోజు తర్వాత రోజు రావాలి, ఇబ్బందులు పడకుండా. ఇక సలేశ్వరం క్షేత్రంలో స్వామివారు 2 సహజసిద్ధమైన గుహల్లో దర్శనమిస్తారు. పై గుహలో ప్రధాన దైవమైన లింగమయ్య కొలువుదీరగా కింద గుహలో మరో లింగం ఆలయం ఎదుట గంగమ్మ, వీరభద్రుడి విగ్రహాలు భక్తుల్ని ఆశీర్వదిస్తాయి. ఇక్కడ ఎటువంటి ఆడంబరాలు ఉండవు. కేవలం భక్తి, ప్రకృతి మాత్రమే ఉంటాయి. లక్షలాది మంది తరలివచ్చే భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు అడవి మధ్యలో తాగునీరు, ఆహార సౌకర్యాలను కల్పించడం ఇక్కడ విశేషం. హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ ఎలిమినాల్లో ఉంటాను. నా పేరు యుగేందర్ అండి. నేను ఇక్కడికి సలేశ్వరం ఫస్ట్ టైం వచ్చాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు. మేము 4 మెంబర్స్ వచ్చాము. ఆ లోయలైనా సరైన వాటర్ ఫాల్స్ అయినా కొత్తగా అనిపించింది అన్నట్టు. ఫారెస్ట్లో ఈ వాటర్ ఫాల్స్ చూస్తుంటే మాకు చాలా మంచి అనిపించింది. దర్శనం చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎవరన్నా రాని వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ట్రెక్కింగ్కి వచ్చినట్టు, ఒక అడవికి పోయి ట్రెక్కింగ్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ ఎక్కడ లేదు నాకు తెలిసి. చాలా మంచిగా అనిపించింది. పర్లేదు, మంచిగా ఉన్నాయి సదుపాయాలు. ఈ ఫస్ట్ డే కాబట్టి నడుస్తున్నట్టు. ఇప్పటికే ఈ మహాజాతరను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కలవకుర్తి, వనపర్తి డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మరోవైపు జాతర అటవీ ప్రాంతంలో జరగనుండటంతో పర్యావరణాన్ని కాపాడాలని అధికారులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, పాలిథిన్ కవర్లు తీసుకురావద్దని కోరుతున్నారు. ఒకవేళ తీసుకువస్తే వాటిని మార్గ మధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్లో వదిలివేయాలని చెబుతున్నారు.